పాకిస్తాన్ ఉగ్రవాదం ప్రత్యక్ష యుద్ధమే అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో హతమైన ముష్కరుల అంత్యక్రియలను పాక్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని చెప్పారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయ జెండా కప్పటంతో పాటు సైన్యం సెల్యూట్ చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అందువల్ల పాక్ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా చేస్తున్న యుద్ధమని ప్రధాని మోదీ ఆరోపించారు. आज तक जिसे हमें प्रॉक्सी वॉर कहते थे, 6 मई के बाद जो दृश्य देखे गए, उसके बाद हम इसे प्रॉक्सी वॉर कहने की गलती नहीं कर सकते हैं। और इसका कारण है, जब आतंकवाद के 9 ठिकाने तय करके 22 मिनट में साथियों 22 मिनट उनको ध्वस्त कर दिया। और इस बार तो सब कैमरा के सामने की सारी व्यवस्था रखी थी ताकि हमारे घर में कोई सबूत न मांगे। अब हमें सबूत नहीं देना पड़ रहा है, वो ऊपर वाला दे रहा है। शरीर कितना ही स्वस्थ क्यों न हो, लेकिन अगर एक कांटा चुभता है तो पूरा शरीर परेशान रहता है। अब हमने तय कर लिया है, उस कांटे को निकाल के रहेंगे। అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రధానిని అభినందించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజ్భవన్ నుంచి ప్రారంభమైన రోడ్ షో మహాత్మా మందిర్ వరకు సాగింది. రోడ్డు పొడవునా వేలాదిగా బారులు తీరిన ప్రజలు త్రివర్ణ పతాకాలతో ప్రధానికి స్వాగతం పలికారు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్లో చేపట్టిన రోడ్ షో 4వది. నిన్న వడోదరా, భుజ్, అహ్మదాబాద్లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. గత నెల 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి వెళ్లిన ప్రధాని మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.